జూన్ మురళి. అంతర్జాతీయ యోగ దినోత్సవంగా అందరూ 21 జూన్ని జరుపుకుంటారు. మొత్తం విశ్వవ్యాప్తంగా అందరూ యోగా చేస్తున్నారు. కానీ నిజానికి నిజమైన యోగము ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించడంలో ఉంది. మమ్మ యొక్క జీవితంలో వ్యక్తిగత పురుషార్థంలో యోగం యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉండేది. అమృతవేళ 2 గంటలకు మేల్కొని మమ్మ వెన్నెల కాంతిలో కూర్చొని బాబాను జ్ఞాపకం చేసేవారు. మమ్మ యోగం చేస్తున్న సమయంలో తన నేత్రాలలో ప్రేమ యొక్క బాష్పాలు కనిపించేవి. ఏకాంతవాసిగా ఉండడం మా అమ్మకి చాలా ప్రియం. మరి మా అమ్మ నుండి మనం కూడా ఈ ప్రేరణ తీసుకుందాము. ఏకాంతవాసిగా బాబాను ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ మన యోగ స్థితిని ఉన్నతంగా చేసుకుందాం. ఇది 21 జూన్ మురళి. मीठे बच्चे, देवता बनने के पहले तुम्हें ब्राह्मण जरूर बनना है. ब्रह्मा मुख संतान ही सच्चे ब्राह्मण है, जो राज्यों की पढ़ाई से देवता बनते हैं. మధురమైన పిల్లలు, దేవతగా అవ్వడానికన్నా ముందు మీరు తప్పనిసరిగా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. రాజయోగంతో దేవతగా అవుతున్నారు. మధురమైన పిల్లలు, దేవతగా అవ్వడానికన్నా ముందు మీరు తప్పనిసరిగా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులుగా ఉన్నారు. వీరే రాజయోగం యొక్క చదువుతో దేవతగా అవుతున్నారు. రాజయోగ విద్య మనం అభ్యసిస్తూ దేవతగా తయారవుతున్నాం. ఈ దేవతగా అవ్వాలి అంటే ముందు బ్రాహ్మణులుగా అవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా డైరెక్ట్గా అవ్వలేరు. మనుషుల నుండి ముందు బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రాహ్మణ్సు దేవతగా అవుతాం. ప్రశ్న: दूसरे सभी सत्संगों से तुम्हारा यह सत्संग किस बात में निराला है? ఇతర అన్ని సత్సంగాలతో పోలిస్తే మీ యొక్క ఈ సత్సంగం ఏ విషయంలో భిన్నంగా ఉంది? జవాబు: दूसरे सत्संगों में कोई भी एम ऑब्जेक्ट नहीं होती है. ఇతర సత్సంగాల్లో ఎలాంటి ఏం ఆబ్జెక్ట్ ఉండదు. और ही धन दौलत आदि सब कुछ गवाकर भटकते रहते हैं. ఇంకా అధికంగా ధనము సంపదనంతా పోగొట్టుకుంటూ అంతటా భ్రమిస్తూ ఉంటారు. इस सत्संग में तुम भटकते नहीं हो. ఈ సత్సంగంలో మీరు భ్రమించరు. ये सत्संग के साथ साथ स्कूल भी है. ఇది సత్సంగంతో పాటుగా ఒక స్కూల్ కూడా. స్కూల్ మే పढ़ना होता, భటక్నా नहीं. స్కూల్లో చదువుకోవడం ఉంటుంది కానీ భ్రమించుట కాదు. పడాయి మన కమాయి. మరి చదువుకోవడము అంటే సంపాదించుకోవటమే. जितना तुम पढ़कर धारणा करते और कराते हो उतनी कमाई है. ఎంతైతే మీరు చదువుకొని ధారణ చేస్తారు, ధారణ చేయిస్తారో అంతగా సంపాదన జరుగుతుంది. इस सत्संग में आना माना फायदा ही फायदा है. ఈ సత్సంగంలో రావడము అంటే లాభమే లాభం. లాభం జరుగుతుందా లేదా? బాబా అంటారు, ఇతర సత్సంగాల్లో అయితే ఒక లక్ష్యం ఉద్దేశం లేదు. ఇక్కడైతే లక్ష్యం ఉంది. ఏంటి మన లక్ష్యం? ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ దేవతల్లాగా దైవీ గుణ సంపన్నంగా తయారవ్వటం. మరి దానికోసమే చదువుకుంటున్నాం. ఇది చదువుతో పాటు సంపాదన కూడా. జన్మ జన్మలు తోడొచ్చే సంపాదనను జమ చేసుకుంటున్నాం. ఇక్కడ సంపాదన అయితే డిజిట్స్ రూపంలో ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉంటుంది, నోట్ల రూపంలో ఉంటుంది. కానీ అదేమైనా మన వెంట వస్తుందా? రాదు. ఎన్ని కోట్లు మన పేరున ఉన్నా అవేవి మన తోడు రావు.
కానీ ఇక్కడ ఈ జ్ఞానం చదువుతో మనం సంపాదించుకుంటున్నది జన్మ జన్మల భాగ్యాన్ని నిర్మిస్తుంది. ఇది మన తోడుగా వస్తుంది. అందుకే ఇది మంచి సంపాదన కూడా. చదువుకొని ధారణ చేయిస్తూ ఉన్నాం. దీంట్లోనే సంపాదన ఉంది. లాభమే లాభం దీంతో. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటున్నారు, అలాగే నోటి ద్వారా ఇతరులకి కూడా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అనంతమైన తండ్రి పిల్లలతో మాట్లాడుతూ చెప్తున్నారు, పిల్లలు మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. గడియ గడియ ఈ విషయాలని వింటూ ఉండడంతో బుద్ధి భ్రమించుట సమాప్తం అవుతుంది. బుద్ధి ఏకాగ్రం అవుతుంది, స్థిరం అవుతుంది. అందుకే బాబా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అంటున్నారు. పిల్లలకు అర్థమవుతుంది, ఇక్కడ మేము వచ్చింది దేవతగా తయారవ్వటానికి. మేము శివబాబాకు దత్తత తీసుకోబడినటువంటి పిల్లలం. మేం బ్రాహ్మణులం. చదువుకుంటూ ఉన్నాం. ఏం చదువుకుంటున్నారు? బ్రాహ్మణుల నుండి దేవతగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. దేవత చదువుకుంటున్నారు. దేవతలుగా అవ్వడం ఎలా జీవించాలి ఇవి నేర్చుకుంటున్నారు. ఏ విధంగా పిల్లలు కాలేజ్కి వెళ్తారు. కొందరు చదువుకొని ఇంజనీర్ అవుతారు, కొందరు డాక్టర్ అవుతారు. కూర్చోగానే వెంటనే అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా మనం బ్రహ్మ పిల్లలం, బ్రాహ్మణులుగా అవుతున్నాం. మనకు కూడా అర్థమవుతుంది, ఈ కాలేజీలో చదువుకుంటే నేను బ్రాహ్మణుడి నుండి దేవతగా అవుతాను. అక్కడైతే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఇంజనీర్ అవుతానని అనుకుంటారు. మెడికల్ కాలేజ్లో చదివే పిల్లలు నేను డాక్టర్ అవుతాను అనుకుంటారు. లా కాలేజ్లో చదివే పిల్లలు నేను లాయర్ అవుతాను అనుకుంటారు. బిఎడ్ కాలేజ్లో చదువుకునే పిల్లలు నేను టీచర్ అవుతాను అనుకుంటారు. మరి ఇక్కడ ఈ కాలేజీలో చదువుకునేవారు దేవతగా అవుతారు. మీకు చాలా నష ఉండాలి. గాయనం ఉంది కదా, మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతుడికి అసలు ఎంతో సమయమే పట్టలేదు అంటారు. కానీ ఇలా తయారయ్యేది ఎవరు? హిందువులైతే అందరూ దేవతలుగా అవ్వరు. వాస్తవంగా హిందూ అనేది ధర్మం పేరు కాదు, ఆది సనాతన ధర్మము అంటారు. అసలు దాని పేరు హిందూ కాదు. ఎక్కడ మన యొక్క భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో కానీ హిందూ అనే పదం లేదు. ఇది అరబ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి టర్మ్. వాళ్ళు ఫస్ట్ టైం హిందూ అని ఉపయోగించారు. ఎవరినైనా అడగండి హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని, కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చెప్పాలి, ఎవరని చెప్పాలి, ఈ ధర్మ స్థాపకుడు ఎవరు అంటే ఏం చెప్పాలి అని ఆలోచిస్తారు. ఏ అజ్ఞాన్ సే నామ్ రఖ్ దియా హే, అజ్ఞానంతో అలా హిందూ అని పేరు పెట్టేశారు. హిందుస్థాన్లో ఉండేటువంటి వారిని హిందూ అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే మొత్తం భారతవాసీలందరూ హిందువులుగానే పిలువబడతారు కదా. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు, భారతవాసీల్లో హిందువులు ఇంత శాతం, ముస్లింలు ఇంత శాతం, క్రిస్టియన్లు ఇంత శాతం అని అంటున్నారు. అరే హిందూ అంటే ఎవరు? హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరూ హిందూ అయిపోతారు కదా. సనాతన ధర్మం వాళ్ళెవరు, ఎంత శాతం అని అంటే బాగుంటుంది, అది కరెక్ట్గా ఉంటుంది. కానీ అక్కడ అసలు ఆ కాలమ్స్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ అని ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే సనాతన ధర్మం అని, దేవీ దేవత ధర్మం అని ఆ పేరే లేదు. అంటే ఇక్కడి వాళ్ళే తమ ధర్మం పేరును మార్చేసుకున్నారు. ధర్మం ఎంత ఉన్నతమైనదో, ఎంత మంచి పేరుందో ఆ పేరు ఇప్పుడు హిందూ అనడంలో అర్థమే రావట్లేదు. వాస్తవంగా దీని పేరు కూడా భారత్, అంతేగాని ఇది హిందుస్థాన్ కాదు. భారత్ అంటే ఎంత గొప్ప అర్థం ఉంది. భా అంటే ప్రకాశం, రత్ అంటే లీనం. ప్రకాశం ఏం ప్రకాశం? జ్ఞాన ప్రకాశం.
జ్ఞాన ప్రకాశంలో లీనమై ఉండాలి. జ్ఞాన ప్రకాశాన్ని జీవితంలోకి ఆహ్వానించాలి అని చాలా గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. కానీ ఎవరు దీన్ని అర్థం చేసుకోవటం లేదు. భారత ఖండము అని అంటారు, అంతేగాని హిందుస్థాన్ ఖండం అంటారా? అన్నారు కదా. ఇది భారత్, ఈ ప్లేస్ పేరు భారత్, కానీ వారికి అది తెలియట్లేదు. ఇదేం ఖండము అనేది తెలుసుకోవట్లేదు. అపవిత్రంగా ఉన్న కారణంగా ఎవ్వరూ తనని తాను దేవతా ధర్మము, నేను దేవతని అని కూడా చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది. దేవి దేవతలు పవిత్రంగా ఉండేవారు కదా, మరి ఆ ధర్మమే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు కూడా పవిత్రంగా ఉండట్లేదు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా అవ్వాలని కోరుకుంటున్నారు. మిగతా అన్ని ధర్మాలు నడుస్తున్నాయి. బౌద్ధ ధర్మం ఉంది, ఇబ్రాహీం ద్వారా ఇస్లాం ధర్మం ఉంది, క్రైస్ట్ ద్వారా క్రిస్టియన్ ధర్మం ఉంది. కానీ హిందూ ధర్మానికి ఎవరి ద్వారా అని చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనికి ఎవరు మెయిన్ హెడ్ అనేది చెప్పలేకపోతున్నారు. హిందుస్థాన్ పేరు ఫారినర్స్ పెట్టారు, అంటే మన దేశం వాళ్ళు పెట్టిన పేరు కాదు ఇది. విదేశీయులు పెట్టారు, బయట నుండి వచ్చిన వాళ్ళు పెట్టారు. పతితంగా అయిన కారణంగా ఇక్కడి వాళ్ళు ఎవరు కూడా మేము దేవతా ధర్మం అని చెప్పుకోవడానికి సాహసించట్లేదు. ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉంటారు కదా, ఎవరు ఇక్కడ పవిత్రత ధారణ చేయట్లేదు. కాబట్టి మేము దేవతా ధర్మం అని కూడా చెప్పుకోవట్లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఆది సనాతన దేవి దేవతా ధర్మము ఇది అతి పురాతనమైనటువంటిది. మొదటి నుండి ఉన్నటువంటి ధర్మం ఏది? దేవీ దేవతా ధర్మమే ఆది నుండి ఉంది, హిందూ ధర్మం కాదు. ఇప్పుడు ఎవరు ఎవరిని ఆరాధిస్తే, ఎవరిని నమ్మితే వారి ధర్మం మాది అని చెప్పుకుంటున్నారు. క్రైస్ట్ని నమ్మే వాళ్ళందరూ ఏమంటున్నారు? క్రిస్టియన్స్. బుద్ధుని నమ్మే వాళ్ళందరూ బౌద్ధ మతం అంటున్నారు. అలాగే దేవతల్ని నమ్మేవారు ఏమనాలి? దేవతా ధర్మం మాది అనాలి కదా, కానీ అనట్లా. దేవతల్ని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, నమ్ముతున్నాం, కానీ దేవతా ధర్మం అని మాత్రం చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే అపవిత్రంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా అడాప్టెడ్ పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వటానికి చదువుకుంటున్నారు. హిందువుల నుండి దేవతలుగా అవ్వడానికి చదువుకుంటున్నారు అని అనలేరు. బ్రాహ్మణుల నుండి దేవతగా అవ్వడానికి చదువుకుంటున్నారని అనాలి. ఇవి మంచి రీతిగా ధారణ చేయాలి. ఇప్పుడు చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఉపన్యాసం మొదలైనవి చేసినప్పుడు చాలా మంచిగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది కలియుగము, అన్ని ధర్మాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి. చిత్రాలను చూపిస్తూ మీరు అర్థం చేయించాలి. అప్పుడు వారి అహంకారం తగ్గిపోతుంది. నేను ఫలానా అని అనుకుంటారు. వాస్తవంగా అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి, తర్వాత చూపించాలి. ఈ పాత ప్రపంచం అంతా కూడా ఇప్పుడు పరివర్తన చెందేది ఉంది అని. రోజు రోజుకి తండ్రి పరిచయమును అందరికీ స్పష్టంగా ఇస్తూ ఉండాలి. చిత్రాలు కూడా చాలా శోభనీకంగా తయారు చేస్తూ ఉండాలి. మన చిత్రాల్లో కూడా రోజు రోజుకి రిఫైన్మెంట్ జరుగుతుంది కదా. ఏ విధంగా స్కూల్లో మ్యాప్స్ ద్వారా పిల్లలకి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి వెంటనే బుద్ధిలో ఫిట్ అయిపోతుంది. మ్యాప్స్ చూపించడం ద్వారా చక్కగా అర్థమవుతుంది. మీ బుద్ధిలో కూడా ఇవన్నీ గుర్తుండాలి. చిత్రాలు మన కోసం మ్యాప్స్ లాంటివి కాబట్టి చిత్రాలు చూపిస్తూ చెప్పాలి అంటున్నారు. నెంబర్ 1 మ్యాప్ ఇదే. పైన త్రిమూర్తి ఉన్నారు, తర్వాత 2 బాల్స్ ఉన్నాయి, సత్యుగం, కలియుగం. బాబా త్రిమూర్తి చిత్రంను చెప్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడు 2 బాల్స్, ఒక బాల్ చేతిలో, ఒక బాల్ కాలు దగ్గర చూపించారు కదా. చేతిలో ఉన్న బాల్లో స్వర్గం, కాలు దగ్గర ఉన్న బాల్లో నరకం ఉంది. రెండిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. మళ్ళీ ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతుంది.
మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం అయితే లేనే లేదు అసలు. సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని ఉండేటువంటి స్థానానికి బదులుగా ఈశ్వరుడు అని అనుకున్నారు. అందుకే వెళ్ళి ఆ బ్రహ్మతత్వంలోనే లీనం అవ్వాలి అనుకుంటారు, అంటే దాన్నే ఈశ్వరుడని అనుకున్నారు కాబట్టి. అలాగే హిందుస్థాన్లో ఉండేటువంటి వారిని హిందూ ధర్మం అని భావించారు. ఎలా అయితే బ్రహ్మ మహాతత్వం నివసించే స్థానం అవుతే నివసించే స్థానానికి బదులుగా దాన్నే భగవంతుడు అనుకున్నారు. అలాగే హిందుస్థాన్ అనేది నివసించే స్థానం, కానీ దీంట్లో ఉండేటువంటి వారిది ఇదే హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. అసలు నివసించే స్థానానికి ధర్మం పేరుకి తేడా ఉంటుంది కదా, మీకు కూడా తేడా ఉంది. అలాగే పరంధామంలో కూడా నివసించే స్థానానికి శివబాబాకి తేడా ఉంది. దేవీ దేవతా ధర్మం అనే పేరైతే చాలా ఉన్నతమైనది. కొంతమందిని చూసి వీళ్ళైతే ఒక దేవతగా ఉన్నారు అని అంటారు. అంటే ఎవరిలో మంచి గుణాలను చూస్తారో వాళ్ళని దేవతతో పోలుస్తారు. దైవీ గుణాలు కనిపిస్తే దేవత అంటారు. మీకు అర్థమవుతుంది. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారినే విష్ణువు అంటారు. లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కలిపి చిత్రం అందరి దగ్గర ఉంది. ప్రతి ఇంట్లో విష్ణుమూర్తి చిత్రం ఉంది కదా, కానీ ఎవరికైనా అర్థమవుతుందా ఎవరు అని? విష్ణువు ఎవరనేది ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు పిల్లలు మీరు మంచి రీతిగా అర్థం చేయించండి. తండ్రిని ప్రేమగా జ్ఞాపకం చేయాలి. ఇంకే మనుష్యులకు కూడా భగవంతుని యొక్క పరిచయం తెలియదు. భగవంతుని పరిచయం తెలియకపోయినా భగవంతుని తలుచుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జ్ఞాపకం చెయ్యని వాళ్ళు ఉన్నారా? తెలియని వాళ్ళు అంటే దేవుడు అనేది తెలియకుండా ఉన్నారా ఎవరైనా? ప్రతి ఒక్కరికి దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు గుర్తొచ్చేవాడు భగవంతుడే. ఇప్పుడు భగవంతుడిని నిరాకారుడు అంటారు. నిరాకారుడు అంటే అర్థమే తెలుసుకోరు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు. రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతున్నారు. ఈ జ్ఞానము భారతవాసీల కోసమే, ఇంకే ధర్మం వాళ్ళ కోసం కాదు. ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. ఇంత వృద్ధి ఎలా జరుగుతూ వచ్చాయి, ఇన్ని ఖండాలు ఎలా స్థాపించబడ్డాయి, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటున్నారు. భారత ఖండం తప్ప సత్యయుగంలో ఇతర ఏ ఖండాలు ఉండవు. ఇప్పుడైతే 5 పంచమహాఖండాలు అని చెప్తారు, కానీ సత్యుగంలో మొత్తం భూమిపైన ఒక్క భరతఖండమే ఉంటుంది. ఇప్పుడున్నన్ని ధర్మాలు మతాలు అక్కడ ఉండవు. అక్కడ ఒకటే దేవీ దేవతా ధర్మం ఉంటుంది. ఇప్పుడైతే అసలు దేవీ దేవతా ధర్మం పేరే లేదు. అసలు ముఖ్యమైన మూలం స్తంభంగా ఉన్నటువంటి ధర్మమే లేదు. మిగతావన్నీ నిలబడి ఉన్నాయి. ఏ విధంగా బాబా బ్యానియన్ ట్రీ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మర్రి చెట్టులో మూలం కాండం కనిపించదు, మొత్తం అన్ని కొమ్మలు ఊడలే కనబడుతూ ఉంటాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది కాండం కూడా ఇప్పుడు లోపించింది. మిగతా వృక్షం అంతా కనిపిస్తూ ఉంది. మరి మిమ్మల్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు అనాలి, కానీ హిందూ ధర్మం అని అనకూడదు అంటున్నారు. ఎందుకంటే హిందూ అనే పదం కన్నా సనాతన ధర్మం అనే పేరు చాలా గొప్పది. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అవ్వడం కన్నా ముందు మీరు బ్రాహ్మణులుగా కావాలి. శూద్రవర్ణం, బ్రాహ్మణ వర్ణం ఇలా వర్ణాల్లో చెప్తారు కదా. శూద్ర డినైస్టీ అని అన్నారు, శూద్ర వర్ణం అంటారు. శూద్రులది డినైస్టీ లేదు, రాజా రాణులు ఉండరు అందులో. మొదట దేవీ దేవత మహారాజా మహారాణి ఉండేవారు. కృతయుగం నుండి సత్యుగం నుండి మహారాజా మహారాణి యొక్క పరిపాలన ఉండేది. ఇక్కడ హిందూ మహారాజా మహారాణి అంటారు. భారతవాసీలైతే ఒకటే, వేరువేరుగా ఎలా ఉంటారు? వారి పేరు గుర్తులు అన్నీ మార్చేశారు, కేవలం చిత్రాలు మిగిలాయి.
ఒకప్పుడు ఎవరు భూమి పైన పరిపాలన చేశారు, ఎవరెవరు ఉండి వెళ్ళారు అనేది విగ్రహాల రూపంలో వారి చిత్రాలని చూస్తూ ఉన్నాం. నంబర్ 1 సూర్యవంశస్థులు. ఇప్పుడు మీరు సూర్యవంశస్థులుగా అవ్వడానికే వచ్చారు. ఇది రాజయోగం. మీ బుద్ధిలో ఏమనుంది? మేమే లక్ష్మీనారాయణులుగా అవుతాము అని. మరి ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బాబా మాకు చదివిస్తూ ఉన్నారు, మేము మహారాజా మహారాణిగా అవుతున్నాం, సత్యనారాయణుని యొక్క సత్యమైనటువంటి కథను మేము వింటున్నాము అని. ఇంతకుముందైతే జన్మాంతరాలుగా సత్యనారాయణ స్వామి కథ విన్నారు. వ్రతం చేసినప్పుడు అందరు కూర్చొని వింటూ ఉంటారు, కథలు వింటూ ఉంటారు. కానీ ఆ కథలో అసలు సత్యనారాయణ స్వామి కథ ఉండదు. కథ వినకపోతే ఒక వ్యాపారికి ఏమైంది, కథ వింటే మళ్ళీ ఎలా లాభం జరిగింది, కథ వినకపోతే ఎన్ని నష్టపోయారు, వినగానే ఎంత మళ్ళీ మొత్తం పొందారు, ఇవే చెప్తారు. అసలు కథ ఏంటో చెప్పరు. బాబా అంటున్నారు, మీరు అసలు కథ వింటున్నారు. ఇక్కడ నరుడి నుండి నారాయణుడిగా చేసేటువంటి సత్యనారాయణ కథ ఇదే. భక్తి మార్గంలో మనుష్యుల నుండి దేవతలుగా మాత్రం తయారు కాలేరు, జీవన ముక్తిని పొందలేరు. కానీ మనుషులందరి లక్ష్యం అదే, ముక్తిని పొందాలి, జీవన ముక్తిని పొందాలి అని. ఖచ్చితంగా మనుషులు పొందుతారు కూడా. ఇప్పటికైతే అందరూ బంధనంలో ఉన్నారు. పైనుండి వచ్చేటువంటి ఆత్మలు రాగానే మొట్టమొదట జీవన ముక్తిని పొందుతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు, కొద్ది జన్మల తర్వాత జీవన బంధనంలోకి వస్తాయి. ఇప్పుడు ఈ కలియుగం ఎండింగ్లో పైనుండి వచ్చిన ఫ్రెష్ ఆత్మకి రాగానే దుఃఖం ఉండదు. ఈ కలియుగంలో ఉంటూ కూడా సుఖం అనుభవమే చేస్తారు. కొందరిని చూస్తున్నాం కదా, కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం తెలీదు, అన్ని సుఖాలు ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటారు. మేబీ వాళ్ళు ఫస్ట్ జన్మ అయ్యి ఉంటుంది వాళ్ళది. ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఫ్రెష్ ఆత్మలై ఉంటారు. అందుకే జీవనముక్త స్థితిని అనుభవం చేస్తున్నారు. కానీ తర్వాత జన్మలు తీసుకుంటూ జీవన బంధనంలోకి వస్తారు. లేదా ఇదే జన్మలో అయినా నెక్స్ట్ వచ్చే స్టేజెస్లో అయినా దుఃఖం అనుభవం చేస్తారు. కానీ ప్రతి ఆత్మకు రూల్ ఏమిటి అంటే ముక్తి, జీవన్ముక్తి 2 ప్రాప్తులు ఉంటాయి. పరంధామంలో ఉండడమేమో ముక్తి. జీవన్ముక్తి అంటే రాగానే జీవితం అనుభవంలో కూడా కొంతనైనా దుఃఖాల నుండి ముక్తి, సమస్యల నుండి ముక్తి, సుఖం అనుభవము చేస్తారు. సగం సమయము జీవనముక్తి, సగం సమయము జీవన బంధనంలోకి వస్తారు. ఇదంతా ఆట తయారై ఉంది. ఈ అనంతమైన ఆటలో మనమందరం యాక్టర్స్. మనం ఇక్కడికి పాత్ర వహించడానికి వచ్చాం. మనం ఇక్కడి నివాసులం కాదు, పరంధామ నివాసి ఆత్మలం. అక్కడి నుండి ఇక్కడ పాత్ర వహించడానికి, నటించడానికి వచ్చాం. ఎలా వస్తాము? ఈ విషయాలన్నీ బాబా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. కొందరు ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటారు. కొంతమంది ఇంకా ఇప్పుడిప్పుడే పైనుండి క్రిందకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటే జన్మ తీసుకొని ఇంకెళ్ళిపోతారు. వాళ్ళదేం పాత్ర ఉండదు. రాత్రిపూట చూడండి, లైట్కి ఎన్నో పురుగులు అప్పటికప్పుడే పుడతాయి, చచ్చిపోతాయి. వాటికి ఏమైనా విలువ ఉందా? వాటిపైన ఏమైనా రీసెర్చ్ ఉందా? ఏమీ లేదు. వాటికి పెద్ద అంతగా ఇంపార్టెన్సే లేదు. అలా కొంతమంది జన్మ ఊరికి అలా పుడతారు, అదే జన్మలో మరణిస్తారు. ఇంకా పెద్ద అకౌంట్స్ ఏమీ ఉండవు, వెళ్ళిపోతారు పరంధామానికి. మరి అలాంటి పాత్ర కావాలా? ఆ పాత్రకేం విలువ లేదు కదా. అందుకని బాబా ఏమంటారు, పూర్తి 84 జన్మలు తీసుకునే పాత్ర పోషించాలి. పూర్తిగా 84 జన్మలు తీసుకోవాలి. అప్పుడు ఆ పాత్రకు చాలా విలువ ఉంటుంది. హీరో హీరోయిన్ పాత్ర అంటే ఒక సెకండ్ కనిపించి వెళ్ళిపోవడం, గెస్ట్ రోల్ చేయడం కాదు కదా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు లీడ్ రోల్లో ఉంటారు. ఈ సమయంలో బేహద్ ఆటలో మనమందరం యాక్టర్స్. మనం పాత్ర వహించడానికి వచ్చాం. కానీ వాస్తవంగా ఇక్కడి నివాసులం కాదు. మనం
ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. మరి ఆత్మలు ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి. మొదటి నుండి చివరి వరకు మొత్తం వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ అంతా మీ బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి పైన కూర్చొని ఏం చేస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు. అందుకే వాళ్ళని తుచ్చ బుద్ధి అని అంటారు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, ఎప్పుడొస్తారు అనేది కూడా తెలియదు. కాబట్టి బాబా అలా మీరు తుచ్చ బుద్ధిగా ఉండేవారు అంటున్నారు. బాబా ఇప్పుడు మీకు రచయిత రచనేక ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పేదవారు, సాధారణంగా ఉన్నవారు, అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. ఎంత గొప్ప జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నారు. మీరు స్వచ్ఛ బుద్ధిగా అవుతున్నారు. స్వచ్ఛమైన వారు అని పవిత్రంగా ఉండేవారిని అంటారు. తుచ్చమైన వారు అని అపవిత్రంగా ఉండేవారిని అంటారు. ఇప్పుడు మీరు చూసుకోండి నేను ఎలా తయారవుతున్నాను అని. స్కూల్లో చదువుతో ఉన్నతమైన పదవిని పొందుతారు. మీ చదువు అయితే ఉన్నతోన్నతమైనది. దీంతో మీరు రాజ్య పదవిని తీసుకుంటున్నారు. అక్కడ దానపుణ్యం చేయడంతో రాజుల ఇంట్లో జన్మ తీసుకుంటారు. తర్వాత వాళ్ళే రాజు అవుతారు. రాజకుమార్ యువరాజు, యువరాజు నుండి మహారాజు అవుతారు. కానీ ఈ చదువుతో మీరు రాజుగానే తయారవుతున్నారు. బాబా చెప్తున్నారు, నేను పిల్లలందరికీ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను. కేవలం బాబా తప్ప ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పించలేరు. ఇప్పుడు మనం స్వరాజ్య అధికారిగా ఉన్నాం కదా, రాజాగానా యువరాజుగానా? స్వరాజ్య అధికారి రాజాగా ఉన్నాం. మనం డైరెక్ట్ కింగ్గా అవుతాం. మన ఇంద్రియాలన్నిటినీ శాసిస్తూ రాజ్యం చేస్తాం. రాజయోగంతో అంత గొప్ప పదవిని మీరు పొందుతారు. బాబా మనకి రాజయోగం యొక్క చదువును చదివిస్తూ ఉన్నారు. బాబా యోగా డే అని చెప్పేసి రాజయోగం యొక్క విద్య గురించి వినిపిస్తున్నారు. మీరేమో ఇతరులకి వినిపిస్తూ ఉంటారు. బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మీరు పతితుల నుండి పావనంగా తయారవ్వండి అని చెప్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకారుడైన తండ్రిని జ్ఞాపకం చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. చక్రాన్ని జ్ఞాపకం చేస్తే చక్రవర్తి రాజుగా సత్యుగంలో తయారవుతారు. ఇవి అర్థం చేసుకోవడం చాలా ఈజీ కదా. ఇప్పుడు దేవతా ధర్మం అయితే లేనే లేదు ఎక్కడ. అందరు కన్వర్ట్ అయిపోయారు ఇతర ధర్మాల్లోకి. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వండి. షూ బాబా ఎవరు ఆ పరిచయం ఇవ్వండి. అదైతే అందరికీ అర్థం చేయించవచ్చు. అన్ని మతాల వారికి భగవంతుడు తండ్రి, అందరికీ సంబంధించిన వాడు. ఆయన లిమిటెడ్గా కొంతమంది పర్సన్స్కి సంబంధించిన వాడు కాదు. మొత్తం సృష్టికి ఆయన తండ్రి, అందరికీ తండ్రి. కాబట్టి అందరికీ ఆయన పరిచయం ఇవ్వండి. ఇతర మతస్థులకు కూడా చెప్పండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది ఈ ధర్మానికి చెందిన వాళ్ళే, ఇక్కడ నుండి కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు ఇతర మతస్థుల్లో. బౌద్ధీలు, ముసల్మాన్లు చాలామంది అయిపోయారు. వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. తల్వార్ కి జోర్ సే భీ ముసల్మాన్ బనే హై. మరి అంత సంఖ్య ఎలా పెరిగింది అంటే బెదిరించి నువ్వు ముసల్మాన్ అవుతావా లేదా అని ఖడ్గం చూపించి కత్తి పెట్టి కూడా వాళ్ళని ముస్లింగా మార్చేశారు. బౌద్ధులుగా కూడా ఎంతోమంది అయ్యారు. ఒక్కసారి ఒక స్పీచ్తో 1000 మందిని బౌద్ధిగా తయారు చేసుకుంటారు. క్రిస్టియన్స్ కూడా అంతే. ఒకే ఒక్క ఉపన్యాసం ప్రసంగం ఇస్తారు, 1000 మంది క్రిస్టియన్ అయిపోతారు. అందరికంటే ఎక్కువ సంఖ్య ఈ సమయంలో క్రిస్టియన్స్ది ఉంది. ఇప్పుడు మీరు పిల్లలు, మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం, కాలచక్రం ఎలా తిరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. మీరిప్పుడు స్వదర్శన చక్రధారిగా అయ్యారు. స్వదర్శన చక్రము విష్ణువుకి చూపిస్తారు. మనుషులకి ఇది తెలియదు. అసలు విష్ణువుకి ఎందుకు చక్రాన్ని చూపించారు అనేది ఎవరికీ తెలియదు. స్వదర్శన చక్రధారి అని కృష్ణుడా లేకపోతే నారాయణుడు అనాలా? కృష్ణుడే నారాయణుడు అవుతాడు కదా. మీరు ఎవరినైనా అడగండి, ఏం చెప్తారో చూడండి.
కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు, నారాయణుడికి కూడా చక్రాన్ని చూపిస్తారు. మరి అప్పుడు మీరు అర్థం చేయించండి, అసలు కృష్ణుడే నారాయణుడు అవుతారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ గురించి మీరు చెప్పండి. వాస్తవంగా ఈ ముగ్గురు ఒకటే అంటున్నారు. ముగ్గురెవరు మళ్ళీ? కృష్ణుడు, నారాయణుడు, విష్ణువు. వాస్తవంగా స్వదర్శన చక్రధారిగా అవుతున్నదైతే బ్రాహ్మణులైన మీరు. స్వదర్శన చక్రధారిగా అయ్యేది జ్ఞానంతో, అంతే తప్ప స్వదర్శన చక్రం అంటే ఎవరినో చంపడానికి, తల నరకడానికి, తల తీసేయడానికి చేసేది కాదు. అదేమో ఒక ఆయుధం కాదు అలా ఉపయోగించడానికి. ఇవి జ్ఞానం యొక్క విషయాలు. ఎంతెంత మీలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుందో అంతగా పాపాలు భస్మం అవుతూ ఉంటాయి. అంతే తప్ప ఎవరిదో తల తీసేసే విషయం అయితే లేనే లేదు. ఇదేమీ హింస యొక్క చక్రం కాదు, అహింసాత్మకమైనటువంటి చక్రం ఇది. ఈ చక్రంతో మీరు అహింసకులుగా అవుతారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి. ఇవి కేవలం బాబా తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. మీరు మధురాతి మధురమైనటువంటి పిల్లలు, మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము ఆత్మలమని. ఇంతకుముందైతే ఆత్మను మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయారు, ఇంటిని మర్చిపోయారు. ఆత్మను ఆత్మ అని అంటారు కదా, పరమాత్మనైతే రాయిలో రప్పలో అన్నిట్లో ఉన్నావని అనేశారు. ఆత్మ సర్వవ్యాపి అని అనలేదు, పరమాత్మ సర్వవ్యాపి అని అన్నారు, అన్నిట్లో ఉన్నాడని అన్నారు. ఆత్మలు తమ తండ్రిని ఎంతగా గ్లాని చేశాయి, తండ్రిని నిందించినట్టు కదా. ఆత్మలన్నీ కలిసి తండ్రి యొక్క పరిచయాన్ని అలా చెప్పేశాయి, అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడని. తండ్రి వచ్చి ఆత్మలందరికీ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా రాయిలో రప్పలో అంతటా ఉంది అని అనరు. ఇక జంతువుల విషయం అయితే వేరు, కనకనంలో ఉంది అని ఆత్మ విషయంలో అనరు. ఈ చదువు మనుషుల కోసమే, జంతువులకు జ్ఞానం వినిపించే అవసరం లేనే లేదు. జంతువులన్నీ బాగా చెడిపోయాయి అని అంటారా? జంతువులు ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అవి ఇంకా బాగుపడుతున్నాయి. అసలు ఇప్పుడిప్పుడు చూస్తే కొన్ని చోట్ల జంతువులు, పరస్పర విరోధిగా ఉన్నటువంటి జంతువులు కూడా చాలా ప్రేమగా కలిసి ఉంటున్నాయి. ఆశ్చర్యం కలుగుతుంది. మనుషుల్లో ఉండాల్సినటువంటి ప్రేమ గుణాలు జంతువుల్లో కనబడుతున్నాయి. కంప్లీట్ ఆపోజిట్, విరోధి, వాటికి అవి ఆహారంగా ఉన్నటువంటి ప్రాణులు కూడా కలిసి ఉంటున్నాయి. ఎలాంటి విరోధం లేకుండా, శత్రుత్వం లేకుండా. మరి చూడండి, ఇది ప్రకృతిలో ఎంత గొప్ప వింత. అందుకే బడికెళ్ళేది మనిషే, చదువుకోవాల్సింది మనిషే, సంస్కరించబడాల్సింది మనిషే, నేర్పాల్సింది కూడా మనిషికే. ఎందుకంటే మనిషే మారిపోయాడు, ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు. అందుకే బాబా చెప్తున్నారు, ఈ చదువు మీకోసమే, జంతువులకు అవసరం లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇన్ని జన్మలు మేము తీసుకుంటాము, ఇలా తయారవుతాము అని. 84 జన్మలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 84 లక్షల జన్మలు అయితే ఉండనే ఉండవు. మనుషులు ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందుకే ఏమంటారు, జ్ఞాన సూర్యుడు ఉదయించాడు, అజ్ఞాన అంధకారం తొలగిపోయింది అంటారు. అర్ధకల్పము ద్వాపర కలియుగాల్లో అంధకారం ఉంటుంది, అర్ధకల్పం సత్యత్రేతాయుగాల్లో ప్రకాశం ఉంటుంది. మరి రాత్రి పగలు, ప్రకాశము అంధకారం, ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినవి, అంతేగాని స్థూలమైన ఆకాశంలో ఏర్పడేటువంటి చీకటి వెలుగు యొక్క విషయం కాదు. దీనికి సూర్యుడికి సంబంధం లేదు. ఇది జ్ఞాన ప్రకాశం యొక్క విషయం. అనంతమైన విషయాలు ఇవి. అర్ధకల్పం అంధకారంలో ఎన్ని దెబ్బలు తింటూ వచ్చారు, ఎన్ని రకాలుగా మోసపోయారు, చాలా భ్రమించారు. స్కూల్లో ఏదైతే చదువుకుంటూ ఉన్నారో అందులో కూడా చూడండి ఎన్ని రకాలుగా చదువులు ఉన్నాయో, చాలా రకాల విషయాల యొక్క అవగాహన కలుగుతూ ఉంటుంది కదా. అయితే అక్కడ ఆ చదువును భ్రమించుట అని అన్నారు. స్కూల్లో చదువుకునే చదువును భ్రమించడం అని మాత్రం అన్నారు. సత్సంగాల్లో మాత్రం మనుషులు భ్రమిస్తూ ఉంటారు. సంపాదన ఏమీ లేదు, ఇంకా నష్టమే
అందుకే దాన్ని భ్రమించుట అని అంటారు. భ్రమిస్తూ భ్రమిస్తూ ధనము సంపద అన్నింటినీ పోగొట్టుకొని పేదవారిగా అయిపోయారు. ఇప్పుడు ఈ చదువుతో మాత్రం ఎంతెంత మంచి ధారణ మీరు చేస్తూ ఉంటారో, ఇతరులతో చేయిస్తూ ఉంటారో అంతగా మీకు లాభమే లాభం. బ్రాహ్మణులుగా అయిపోయారు, లాభమే లాభం కదా. చూడండి, ఇంతకుముందు ఏవేవైతే చెడు కార్యాలలో ధనం ఉపయోగించేవారో, వెచ్చించేవారో అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు చాలా డబ్బు మిగిలిపోతుంది. ఇంతకుముందు పనికిరాని విషయాల్లో మనసును బుద్ధిని పెట్టి చాలా టైం వేస్ట్ చేసేవారు. ఇప్పుడు అవన్నీ సమాప్తమయ్యాయి. చాలా ఎనర్జీ కూడా మిగులుతుంది మనది. అన్ని రకాలుగా చూసుకుంటే లాభమే లాభం. బ్రాహ్మణులుగా అవ్వడం అంటేనే లాభాలలో ఉండటం. మీకు తెలుసు, మీరు బ్రాహ్మణులే స్వర్గవాసిగా అవుతున్నారు. స్వర్గవాసిగా అయితే అందరూ అవుతారు, కానీ అందులో కూడా మీరు ఉన్నతమైన పదవిని పొందాలి అని పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి. మీరు స్వయమే చెప్తున్నారు, బాబా మేము వానప్రస్థంలో ఉన్నాము, పవిత్ర ప్రపంచానికి ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళండి అని. మరి పవిత్ర ప్రపంచం అయితే ఒకటి ఆత్మల లోకం, పరంధామం, మనందరి ఇల్లు, అది కూడా పవిత్ర ప్రపంచం. తర్వాత రెండోది సత్యుగం, అది కూడా పవిత్ర ప్రపంచం. నిరాకారి ప్రపంచం ఎంత చిన్నది. ఇక్కడైతే మనిషికి ఉండడానికి, తిరగడానికి, అన్నిటికీ చాలా స్థలం కావాలి, ఎంత ఉన్నా సరిపోదు. అక్కడైతే అలాంటి విషయం లేదు, కదలడమే ఉండదు ఆత్మ. కాబట్టి ఆత్మ ఎంత ఉందో అంతే ప్లేస్ కావాలి. శరీరమే లేదు అక్కడ, పాత్ర వహించడానికి కూడా పాత్ర ఉండదు. స్టార్ మాదిరిగా ఆత్మ నిలబడి ఉంటుంది. ఇదంతా సృష్టిలోని వింత. సూర్య చంద్ర నక్షత్రాలు కూడా అలా నిలబడి ఉన్నాయి, వాటి ఆర్బిట్స్లో అవి ఉన్నాయి. ఆత్మలు కూడా బ్రహ్మ మహాతత్వంలో తమ ఆధారంతో, అంటే వేటి ఆధారంతో కాదు, తమ ఆధారంతోనే అవి న్యాచురల్గా నిలబడి ఉంటాయి. ఆత్మకి ఏది బేస్ అక్కర్లేదు నిలబడడానికి, కూర్చోడానికి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని స్మరించుకుంటూ స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను తొలగించుకోవాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తన బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకొని రాజయోగం యొక్క చదువుకోవాలి మరియు ఉన్నత పదవిని పొందాలి. హృదయంలో సదా ఇదే సంతోషం ఉండాలి. ఇంకా మేము సత్యనారాయణుని యొక్క సత్యాతి సత్యమైన కథను విని మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము అని. ఫస్ట్ పాయింట్లో ఏంటి? స్వదర్శన చక్రధారిగా కావాలి. అందులోనే మొత్తం అంత పాయింట్ ఉంది. స్వదర్శన చక్రం తిప్పితే పాపాలు తొలగిపోతాయి. ఇదేమి హింస చేసే చక్రం కాదు, మనమైతే డబల్ అహింసకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్లో బాబా మీకు చాలా సంతోషం ఉండాలి. సత్యమైన కథ ఇప్పుడు మేము వింటున్నాము. ఇంతకాలం ఏవేవో కథలు విని అసలు కథకి దూరం అయ్యాం. ఇప్పుడైతే తెలిసిపోయింది, సత్యమైన కథతో మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని. वरदान, मन बुद्धि को ऑर्डर प्रमाण विधि पूर्वक कार्य में लगाने वाले निरंतर योगी भव. మనస్సు బుద్ధిని ఆర్డర్ అనుసారంగా విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించేటువంటి నిరంతర యోగి భవ. వివరణ, निरंतर योगी अर्थात स्वराज अधिकारी बनने का विशेष साधन मन और बुद्धि है. నిరంతర యోగి అనగా
స్వరాజ్య అధికారిగా అవ్వడానికి విశేషమైన సాధనం మనస్సు మరియు బుద్ధి. అంటే ఈ రెండు టూల్స్ కావాలి మనకి, మనస్సు, బుద్ధి. ఈ రెండిటితో మనము స్వరాజ్యాధికారిగా, నిరంతర యోగిగా కాగలుగుతాం. ఇప్పుడు మంత్రం ఏమిటి అంటే మన్మనాభవ. యోగాన్ని బుద్ధి యోగం అని అంటారు. మరొకవేళ ఈ విశేషమైన ఆధార స్తంభము తన అధికారంలో ఉన్నట్లయితే, అనగా ఆర్డర్ అనుసారంగా విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించినట్లయితే, ఏ సంకల్పం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఆ సంకల్పం చేయగలిగితే, ఎక్కడ బుద్ధిని పెట్టాలనుకుంటే అక్కడ బుద్ధిని పెట్టగలిగితే, బుద్ధికి మీరు రాజు అయిపోయినట్టు. ఇంకప్పుడు ఆ బుద్ధి రాజుగా ఉన్న మిమ్మల్ని భ్రమింప చేయదు. విధిపూర్వకంగా మీరు కార్యం చెయ్యండి, అప్పుడు మిమ్మల్ని నిరంతర యోగి అని అంటారు. స్లోగన్: మాస్టర్ విశ్వ శిక్షక్ బనో, సమయకో శిక్షక్ నహీ బనాओ. మీరు మాస్టర్ విశ్వ శిక్షకులుగా కండి, సమయాన్ని మీకు శిక్షకుడిగా చేసుకోకండి. శిక్షక్ అంటే టీచర్, మీరే మాస్టర్ విశ్వ టీచర్గా కండి. అంతేకాని సమయాన్ని, కాలాన్ని, పరిస్థితులను మీకు టీచర్గా చేసుకోకండి. అంటే అదే, ఆ సమయం వస్తే నేను మారుతాను అని ఎవరైతే అంటారో వాళ్ళు సమయాన్ని టీచర్గా చేసుకున్నట్లు. బాబా ఏం చెప్తున్నారంటే మీరే మాస్టర్ విశ్వ శిక్షకుడిగా కండి, అంతే తప్ప మీరు సమయాన్ని మీ టీచర్గా చేసుకోకండి. బాబా మనకి ఇంత మంచి టీచర్గా చదివిస్తూ ఉన్నప్పుడు మనం మారితే బాబా మన టీచర్ అవుతారు. లేదు, మనం బాబా చెప్పినా ఎంత చెప్పినా ఇగ్నోర్ చేస్తూ టైంకి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మారామనుకోండి, అప్పుడు సమయాన్ని టీచర్గా చేసుకున్నట్లు అవుతుంది. అందుకే బాబా ముందే మీరు మాస్టర్ విశ్వ టీచర్గా కండి అంటున్నారు. ఈరోజు స్వమానం: నేను నిరంతర యోగిని. ఈ యోగా దినోత్సవానికి మనము నిరంతర యోగి అనే అనుభవం చేయాలి. రోజంతా యోగంలోనే ఉంటూ అందరికీ యోగం యొక్క వైబ్రేషన్స్ని అందిద్దాం. ఓం శాంతి.